ఎందుకో కాలు తీసి కాలు వేయలేని పరిస్థితికి వచ్చేసాను. చేతులు ఆడటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. ముందుకు వెళ్దామంటే నాకు మార్గం కాని రావటం లేదు. నా బిడ్డల్ని నేను చదివించుకోలేనేమో, అనుకున్నట్టుగా నా సొంతంగా ఒక గృహాన్ని కట్టుకోలేనేమో, నా పని అయిపోయిందేమో అని మనలో ఎవరైనా అనుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్పాలి అని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ శుభవార్త? ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో నా పని అయిపోయింది అని నువ్వు నిరాశ పొందుతావో, నిరాశ చెందుతావో, అప్పుడు దేవుడు వచ్చి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నీ పని అయిపోయింది కానీ ఇప్పుడు నా పని మొదలయ్యింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను చెయ్యాలి అనుకున్న ఆశ్చర్య కార్యాన్ని, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే సమయము ఆసన్నమైందే. అది దేవుడు నీకు నాకు ఇచ్చే వాగ్దానం. దేవుని మాటకు లోబడి వ్యక్తివై ఉండాలి.